ప్రేమ ఎవరిని బాధించదు. Love will never hurt anybody. ఎంతకాలం నీవు ఉంచుకున్నప్పటికీ నీకునే సహాయం చేయదు, కానీ అది ఎవరిని బాధించదు. It will never hurt anybody. It will help you being within you. కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది. Love is always helpful. అది ఇది అని నువ్వు చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది. When you want to estimate and decide upon it, the very purpose is defeated. కనుక మన ప్రేమను మనం ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి. We have to consider love as our main property. ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు. In this world, there is no greater, higher property than love. భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కొలిచినప్పటికీ, ఎంత చూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు. You may make use of this love to any extent and share with anybody, but love will never diminish because God has granted us this infinite love to everybody. దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమని మనము దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం. When we misuse this divine love, what will happen to the human love present in everybody? భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే, కానీ దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు. In fact, the divine love is misused for sensual pleasure and it has not been put in the right way. కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి. Therefore, the God's gift love has to be made use of properly. హెల్ప్ ఎవర్, హర్ట్ ఎవర్. Help ever, hurt never. దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి. We should go on helping. దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు. There cannot be greater acts of charity beyond this. ప్రేమ స్వరూపురాలా, Embodiments of love. ప్రేమ ప్రతి ఒక్కరికి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది. Love is so safe, so steady and permanent.